హలో అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఇక్కడ నేను ఈరోజు మీతో కొన్ని పైసా వసూలు టిప్స్ షేర్ చేయబోతున్నాను. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, మనం వేస్ట్ అనుకుని పడేసే వాటితో ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. మనం నూనె బాండీ పెట్టుకున్నప్పుడు, అంటే ఏదన్నా డీప్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఇలాంటి బాండీలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా. నూనె అంతా తీసేసినాక మనకి ఇలా అడుక్కు వచ్చేస్తుంది నూనె, కొంచెం ఆ బాండీకి అంతా అంటుకుని ఉన్నది మధ్యలోకి వస్తుంది. వాటిల్లో మనం పచ్చళ్ళకి పోపు వేసుకోవచ్చు, లేదంటే ఫ్రైస్ చేసుకోవచ్చు. ఏమన్నా వేయించుకుంటాం కదా పచ్చిమిర్చి అవి, అలాంటివి కూడా వేయించుకోవచ్చు. మనకి ఫ్రై కనుక వేసుకుంటే ఇలాంటి బాండీలలో చాలా బాగా వస్తుంది, కొంచెం కూడా అంటుకోకుండా వస్తుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. నూనెకి మాగి ఉంటుంది కదా, అందుకోసం మనకి చాలా క్విక్గా అయిపోతుంది. మీరు ఇది ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్ టిప్ ఇది. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్. మనం వైట్ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బిఫోర్ నానబెడితే సరిపోతుంది. మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం తొందరగా కుక్ అయిపోతుంది. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ నానబెట్టి చూపిస్తున్నాను కదా, ఇవి మనకి 6 to 7 అవర్స్ నానాల్సి ఉంటుంది. మార్నింగ్ 6 o'clockకి నానబెడితే 12కి మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో కానీ ఈవెన్ కుక్కర్లో కూడా మనకి తొందరగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీ వేసుకుంటూ ఉంటాం కదా, ముందుగా కుక్కర్ కానీ లేకపోతే ఇడ్లీ పాత్ర కానీ ఒక 2 minutes బిఫోర్ హైలో పెట్టుకుని మనం పెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. ఇవి నేను ప్రీవియస్ డే కుడుములకు పెట్టిన ఇడ్లీ ప్లేట్లు, దానికి నెయ్యి రాసి అట్టు పెడతాం కదా, అప్పుడు చాలా బాగా వస్తాయి, ఇలా వైట్గా ఉంటాయి. నా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, అందుకోసం ఇది పెట్టాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి పేస్ట్స్ అయిపోయినాక కొంచెం ఉండంగా మనకు రావట్లేదని పడేస్తూ ఉంటాం. ఇలా అట్లకాడ లాంటిది ఏదన్నా తీసుకుని మనం ఈ పేస్ట్ని ముందుకి ఇలా పుష్ చేస్తున్నట్లు నెడుతూ ఉండాలి. చూస్తున్నారా, ఇలా నేను వీడియోలో ఎలా అయితే చేస్తున్నానో అలా మీరు చేసినట్లయితే పేస్ట్ మొత్తం ఫ్రంట్కి వచ్చేస్తుంది. దాన్ని ఒక 4 members ఉన్న ఇంట్లో ఒక 1 or 2 days యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీ ముందే వేస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఆయుర్వేదం, అందుకని ఇలా బ్లాక్గా ఉంటుంది. మనకి యాష్ కలర్ అంటాం కదా, బూడిద రంగు, అలా ఉంటుంది. మీకు కనిపిస్తున్నట్లయితే ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇలా ఒక 2 days యూస్ చేసుకున్నాకైనా 1 day అయినా తర్వాత ఇలా కట్ చేసేస్తే మనకి లోపల ఉన్న పేస్ట్తో మనం చాలా పర్పసెస్కి యూస్ చేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తాను నేను. ఇది నంబర్ 1 పైసా వసూలు టిప్ అనాలి. ఎందుకోసం అంటే, ఇక్కడ మనం గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకుంటూ ఉంటాం, రెగ్యులర్గా యూస్ చేసే వాటికి ఇలా కొంచెం ఫేడ్ అయినట్టు అలా ఉంటాయి కదా. మనం కనుక పేస్ట్తో ఇలా క్లీన్ చేసినట్లయితే మెరుస్తూ కొత్తగా మనం మెరుగు పెట్టిస్తాం చూసారా, అలా మెరుస్తూ ఉంటాయి. నేను ఇక్కడ పాత బ్రష్ తీసుకుని ఇలా క్లీన్ చేస్తున్నాను. ఇంకా నేను నెక్స్ట్ ట్యాప్ క్లీనింగ్ కోసం యూస్ చేస్తున్నాను ఈ పేస్ట్ని. మనం పాత బ్రషెస్ ఉంటాయి కదా, ఆ బ్రష్తోనే ఇలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగ మొత్తం అన్ని వైపులా ఇలా క్లీన్ చేసి నేను వాటర్ పోసేస్తున్నాను. అట్లీస్ట్ చేత్తో టచ్ చేయలేదు. మనకు ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. నేను ఇక్కడ మీ ముందు చేసిన ట్యాప్ చూపించాను కదా, నెక్స్ట్ నేను బాత్రూంలో ట్యాప్స్ కూడా అలాగే చేశాను. మీకు కొత్త వాటిలాగా అయిపోతాయి. ఏ పేస్ట్ అయినా సరే మీరు ఇలాగే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పసుపు చిన్న చిన్న డబ్బాల్లో పోసుకుంటూ ఉంటాం, అవి మొత్తం బయటికి రానప్పుడు క్లీన్ చేసుకునే ముందు ఇలా ఒక్కసారి కొంచెం వాటర్ పోసుకుని ఇలా షేక్ చేసినట్లయితే దాంట్లో డబ్బాలో ఉన్నది మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. ఆ వాటర్ని మనం పులుసుల్లో కానీ సాంబార్లో కానీ ఇలా పోసేసుకుంటే 1 day యూస్కి మనకు చాలా బాగా పనికొస్తుంది. నెక్స్ట్ నేను చెప్పబోయే టిప్ అందరికీ తెలియకపోవచ్చు. ఇక్కడ నేను మిరపకాయ నొక్కుతున్నాను చూసారా, మెత్తగా ఉంది కదా.
ఇలాంటి వాటిని మళ్ళీ మనం యూస్ చేసుకోవాలంటే మెత్తగా ఉంటే తినలేం కదా. ఇలా నేను గారెలు వేసుకున్నాను. ఆ బాండీలో ఈ మిరపకాయలని మళ్ళీ లైట్గా తీసేసే ముందు ఇలా వేయించుకుంటున్నాను. మళ్ళీ మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి. మిరపకాయలే కాదు, ఒడియాలు, అప్పడాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఏదన్నా మెత్తబడినట్లయితే మనం ఇలాగే ఆయిల్లో చేయొచ్చు. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్. మీకు గనక నచ్చినట్లయితే నా టిప్స్లో ఒక్కటి నచ్చినా మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.